నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నాకు సహాయము చేసేవారు లేరు, నాకు తోడు ఎవరు లేరు, నాకు దిక్కు ఎవరు లేరు, నాకు సలహా ఇచ్చేవారు లేరు, నన్ను ఎవరు ఇష్టపడడము లేదు, నాతో స్నేహము చేసేవారు లేరు, పలకరించేవారు లేరు. నేను ఒంటరివాడిని. ఒక రోగము తగ్గితే మరొక రోగము వస్తుంది. నా సంపాదన కుటుంబ ఖర్చులకు చాలడము లేదు. నా చిన్నపాటి ఉద్యోగముతో పిల్లలను ఉద్యోగము వచ్చేవరకు చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. నా బ్రతుకు ఇంతే, ఇక చచ్చిపోతాను అని బాధపడుతున్నావా? రోధిస్తున్నావా? నావా? ఏడుస్తున్నావా? నా బిడ్డ, నీవు నాకు కావాలి. నిన్ను అందరూ వెలివేసిన నేను నిన్ను వెలివేయను, నిన్ను అందరూ అవమానించిన నేను అవమానించను. నీ స్నేహితులు నిన్ను వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను, నీ బంధువులు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను, నీ తోబుట్టువులు నిన్ను వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను, నీ అన్నదమ్ములు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను, నీ అక్క చెల్లెళ్లు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను, నీ తోటి కోడళ్లు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను, నీ తోడళ్ళుళ్ళు వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను. నీ ఉద్యోగమునకు వెళ్లిన నేను నీకు తోడుగా ఉంటాను, నీవు వ్యాపారమునకు వెళ్లినా నీకు తోడుగా ఉంటాను, వ్యవసాయమునకు వెళ్లినా నీకు తోడుగా ఉంటాను, కూలి పనికి వెళ్లినా నీకు తోడుగా ఉంటాను. నీ ఇంటికి నీకు ఏ తెగులు రాకుండా నేను కాపాడుతాను, ఏంటూ వ్యాధి రాకుండా నేను కాపాడుతాను. గాయపరిచేవాడిని నేనే, గాయమును కట్టేవాడిని నేనే. నీకు ఎవరు ఏ హాని తలపెట్టరు, నీకు ఎవరు కీడు తలపెట్టరు. నీకు పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. నేనుండగా నీకు భయము ఎందుకు? నేను నిన్ను సృష్టించాను కదా, కాబట్టి నీ గురించి అంతా నాకు తెలుసు. మీ చింత యావత్తు నా మీద వేము, నీ భారమంతా నామీద వేము. నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నీవు ఎల్లవేళలా ప్రార్థన మానవద్దు. ఆదివారము రోజున ప్రార్థన మానవద్దు, ఉపవాస దినములలో ప్రార్థన మానవద్దు, నీ కుటుంబములో ప్రతిరోజు ప్రార్థన మానవద్దు. నీవు ఏ పని చేసినా నేను నన్ను జ్ఞాపకమ చేసుకొనుము, నీ పక్కనే ఉంటాను. నిద్రించిన లేచిన ఏ పనికి వెళ్లినా నీవు తిననను, నీవు త్రాగెనను, నీ ప్రక్కనే ఉంటాను. నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను. బాధపడకు, దోహకపడకు, రోధించకు, ఏడవకు. నీ కన్నీరు ఆనందభాష్పాలుగా మారుస్తాను. నీ దేవుడను నీ ప్రభుడనైన యేసయ్యను నీకు మాటి ఇస్తున్నాను. బైబిల్ వాక్యము చదువు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకాజ్ఞ ఇచ్చియున్నాను గదా, నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమెన్.